హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెన్న కూర చేస్తున్నాను. ఒక ఆలు చెన్న నైట్ నైట్ చెన్నగలు నానబెట్టుకున్నా. ఒక ఆలు శనగలు వేసి ఉదయం ఆలు పోసి శనగలు ఉడకబెట్టాను, బాయిల్ చేశాను. ఇప్పుడు బాయిల్ చేసి ఒక సైడ్ వేసుకున్నాం. ఇప్పుడు అవి వడపోస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కుక్కర్ పెట్టాను. బాయిల్ చేసుకొని 5-6 విజిల్ వస్తే చాలు. వైట్ చిన్న ఇప్పుడు అవన్నీ బాయిల్ చేయడానికి పక్కన పెట్టాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాక దాంట్లో కావాల్సిన ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయలు, తెల్లబాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, తేజ్పత్తా, అవన్నీ గరం మసాలా మొత్తం ఇద్దరు శనగలు ఉడకబెట్టుకున్నాయి పోసుకున్నా. ఆరబెట్టుకుంటున్నాయి కాసేపు. చూడండి అలా నీళ్ళని కిందికి పోయినాక చూడండి నేను కుక్కర్ పెట్టుకున్నా. మళ్ళీ గ్యాస్ మీద ఒక ఆలు కట్ చేసి వేసుకున్నాను కదా, అది ఆలు కూడా ఉడికింది. దాంట్లో వేసుకుని ఉడికించుకున్నా. 5 విజిల్ ఉడికినాయి, తీసి పెట్టినాను. ఇప్పుడు కుక్కర్లోనే ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్లోనే మళ్ళీ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూరి చెన్న చేశాను ఈరోజు. మా ఛానల్ నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ వల్ల మాకు ఇంకా కొంతమందికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, మా ఛానల్ నేమ్ వచ్చేసి సిఆర్ లక్ష్మి, ఇంకొక ఛానల్ వచ్చేసి మిసెస్ రాజలక్ష్మి ఛానల్. చూడండి, ఇప్పుడు కాగినాక ఈ మసాలా దినుసులు వేస్తున్నాను. మసాలా దినుసులు వేసాక వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కనివ్వాలి. వేడెక్కాక చూడండి కలబెట్టుకోవాలి. తేజ్పత్తా, గోల్మిర్చి అವೆಲ್ಲ వేసాను. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 3 కట్ చేసి వేసుకున్నాను, అది వేసుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు వేసుకుంటున్నాను. కొంచెం అవి చిటపట అనే కనుక ఉంచాలి. కలబెట్టుకోండి. అవి ఎలా కలబెట్టుకున్నాక చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకుంటే. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా, అది వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అలానే కొంచెం పచ్చగా దంచి పెట్టుకుని తెల్లబాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి అలా వేయించుకుంటున్నాను. మా పిల్లలకి ఉదయం టిఫిన్కి వచ్చేసి ఇదే పెట్టాను తినేకి. చూడండి అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం ఉంది కదా, అది వేసుకుంటున్నాను. మా పిల్లలకి పూరి చెన్న కూర అంటే చాలా ఇష్టం. పిల్లలకి ఉదయం తినేసి వెళ్ళిపోయినారు స్కూల్కి. చూడండి అలా కలబెట్టుకోవాలి మంచిగా. చూడండి పచ్చగా చేసిన తెల్లబాయలు అవి బాగుంటాయి, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి టమాటా, ఒక పెద్ద టమాటా ఒక చిన్న టమాటా కోసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని కలబెట్టుకోండి మంచిగా. ఇది మా పిల్లలు వావ్ సూపర్ అంటున్నారు, చాలా బాగుంది మమ్మీ అన్నారు. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇదేనా వేరేగా ఏమైనా మార్చి చేసుకుంటారు అనేది మాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఒకసారి. ఇప్పుడు వచ్చేసి ఆలు పై తొక్క తీసేసుకొని పచ్చగా నీళ్ళు పిసికేసాను. దాన్ని పిసికి వేసాను, కలబెట్టుకుంటున్నాను. చూడండి కలబెట్టాక ఇప్పుడు శనగలు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు శనగలన్నీ వేసాను. శనగలు కూడా మంచి కలబెట్టుకోవాలి. చూడండి అలా కలబెట్టాను. మీరు ఈరోజు టిఫిన్ ఏం చేశారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు చిన్న మసాలా వేస్తున్నాను. చూడండి అలా మసాలా వేసిన కలబెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా కలబెట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మంచిగా అందరికి తిని కూడా బాగానే ఉంటుంది. పూరి, చపాతి, రైస్ లెగ్ కూడా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడిలో ఒక తెల్లబాయ ఒలుచుకున్నాను. పచ్చగా ఒలిచి వేసుకొని దంచుకున్నాను. తెల్లబాయ, కొబ్బరి పొడి వేసుకొని దంచుకున్నాను. నేను రోట్లో దంచుకున్న చిన్న రోల్ ఉంది కానీ నా దగ్గర, దాన్ని దంచుకున్నా. అలా దంచుకుంటున్నాను, వేసినాను. ఒక చెంచా వేసాను. మంచి కలబెట్టుకోవాలంతా.
అలా కలబెట్టుకుంటున్నాను చూడండి. మంచిగా కలబెట్టుకొని మంచిగా వేసుకోవాలి. చాలా బాగుంది, మా పిల్లలకి చాలా ఇష్టము. అలా మంచి కొంచెం వాటర్ వేసుకోవాలి. శనగలు వాళ్ళు ఉడకబెట్టాను కదా, అయ్యే వాటర్ ఉంచుకున్నాను, కొంచెం అవి వేసుకున్నాను, కలబెట్టుకుంటున్నాను చూడండి. అలా మా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇది చూడండి. బాగా చూడండి, అలా మూత ఊరికి అలా పెట్టాను. పక్కన కడాయిలో పూరి కోసం అనేసి ఆయిల్ వేసి వేడి చేశాను. అటు సైడ్ పూరికి అది శనగల కూర ఉడుకుతుంది కదా, ఇక్కడ ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం పిండి వేసేసాను. ఆయిల్ కాగింది, అలా వేడైంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పూరికి చపాతి చేసుకున్నాను. పూరి చేసి కాల్చుకుంటున్నాను. పూరి చూడండి ఎంత మంచిగా బాగుతుందో. చూడండి, లంచ్ కోసం అలా పిల్లలు తినే కోసం టిఫిన్ కోసం చూడండి అలా వేయించుకుంటున్నాను. అలా వేయించాను, కాయింది పూరి చూడండి, మంచిగా కాయింది చూడండి. నేను వేయించాను, అలానే ఇంకొక పూరి కూడా కాల్చుకుంటాను చూడండి. వేసాను, అన్ని దిద్ది పెట్టుకున్నాను. ఇప్పుడు వేయించుకుంటున్నాను పూరీలు. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. చూడండి, మీరు ఈరోజు ఏం చేసుకున్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా పిల్లలకి ఇది టిఫిన్ అంటే చాలా ఇష్టము, పూరి చెన్న సబ్జీ అంటే. చూడండి, అలా వేయించుకోవాలి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అన్ని పూలు ఇలా కాల్చుకోవాలి. అటు సైడ్ చిన్న సబ్జీ అవుతుంది, ఇటు సైడ్ వచ్చేసి పూరి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలా మంచిగా అన్ని కాల్చి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు చెన్న కూర చూద్దాము. ఇటు సైడ్ చెన్న ఉంది కదా, చూద్దాము. అది చూడండి మంచిగా బాయిల్డ్ అవుతుంది. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి నేను మూత పెట్టేసిన పూరీలు టిఫిన్ పెడుతున్నాను. అలా అలా పెట్టుకుంటున్నాను. మా టిఫిన్ పిల్లలకి ఇది చేశాను. చూడండి, చెన్న సబ్జీ కూడా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.